పిలుపులో భాగంగా గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద ధర్నా చేపట్టడం జరిగింది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు వార్డు వాలంటీర్ని గ్రామ వాలంటీర్ని కొనసాగిస్తాము, వారికి 10,000 రూపాయలు వేతనం చెల్లిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. నేటికి కూడా వేతనాలు చెల్లించకుండా వేతన బకాయిలు పెట్టారు. ఈరోజు గ్రామాల్లో సంబంధించి ప్రభుత్వ పథకాలని గ్రామ ప్రజానీకానికి అందచేయడంలో కానీ అలాగే నిరక్షరాస్యమైనప్పుడు కూడా వాళ్ళకి పూర్తి స్థాయి సహాయశాఖలు అందించడంలో కానీ గ్రామ వాలంటీర్ల పాత్ర ఎంతో ప్రఖ్యాతమైంది. కాబట్టి ఖచ్చితంగా గ్రామ వాలంటీర్ల అవసరం అనేది గ్రామాల్లో ఉంది. వారిని కొనసాగించి వారికి ఉద్యోగ భద్రత, ఉపాధి భద్రత కొనసాగించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. వేతనాల బకాయిలు ఉండడంతో వారి కుటుంబాలు ఈరోజు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు వెంటనే తన ఏదైతే వాలంటీర్ వ్యవస్థ బడుగులు లేదని చెప్తున్నటువంటి వాళ్ళ రాష్ట్ర మంత్రుల వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని వీరిని కొనసాగించి ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో 10,000 రూపాయలు ఇస్తామన్న హామీని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సి చమ్మన్నాయుడు, సిఐటి జిల్లా అధ్యక్షుడు. వాలంటీర్స్గా పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా వెంటనే విధుల్లో తీసుకోవాలని చెప్పి గతంలో బలవంతంగా రాజీనామా చేసిన వాలంటీర్లందరూ కూడా వెంటనే కొనసాగించాలని చెప్పి, అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వచ్చినట్టయితే 10,000 రూపాయల వేతనం అమలు చేస్తామని చెప్పి ప్రకటించిన దాన్ని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, అలాగే ఈరోజు పెండింగ్ వేతనాలు ఉన్నాయి, వేతన బకాయిలు కూడా చెల్లించాలని కోరుతూ ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ద్వారా ధర్నా చేపట్టడం జరిగింది. ఈరోజు గ్రామాల్లో ప్రతి 50 మంది ఇంటికి ఒక వాలంటీర్స్గా ప్రజలందరికీ కూడా విస్తృత సేవలు ఈరోజు వాలంటీర్స్ అందించారు. ఇందులో డిగ్రీ అలాగే బీటెక్ చేసిన వాళ్ళు కూడా వాలంటీర్స్గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అతి తక్కువ వేతనాలకు 5 సంవత్సరాల పాటు ప్రజలకు సేవలు అందించిన వీరిని ఎటువంటి షరతులు లేకుండా కొనసాగించాలి. అలాగే ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చారు. వాలంటీర్స్ మనుగడలో లేరని చెప్పి అలాగే వ్యవస్థలో వాళ్ళు కొనసాగట్లేదంటే అది చాలా అన్యాయం అని చెప్పి సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఉన్న వాలంటీర్లు యథావిధిగా కొనసాగిస్తూ బలవంతంగా రాజీనామా చేయాలన్నది కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి వాలంటీర్స్కి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఇచ్చిన మాట కట్టుబడి వాలంటీర్స్ న్యాయం చేయకపోతే సిఐటి తరఫున వాలంటీర్స్ పోరాటానికి మద్దతుగా అన్ని రంగాల కార్మికులు ఉద్యోగంలో సమీకరించి పోరాటం చేయాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పి తేజస్వరావు, సిఐటి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు వాలంటీర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తూ 10,000 వేతనం మంజూరు చేస్తూ విధులు కంటిన్యూ చేస్తామని ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చారు. ఎన్నికల తదుపరి వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టేసి వాలంటీర్ల విషయమే మర్చిపోయి రీసెంట్గా ఆగస్టులో అదే బాలవీరాంజనేయ స్వామి గారు వాలంటీర్లను కొనసాగిస్తాము, ఎటువంటి వాళ్ళ మీద ఇది చూపించకుండా వాళ్ళని తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు అదే బాలవీరాంజనేయ స్వామి గారు వాలంటీర్ వ్యవస్థనే లేదు, దాన్ని పూర్తిగా మనుగడలో లేకుండా ఉంది, దాన్ని రెన్యువల్ చేయలేదనే వ్యాఖ్యలు చేయడం సరికాదు. వీలైనంత వరకు వాలంటీర్లందరినీ మళ్ళీ విధుల్లోకి తీసుకొని యథావిధిగా కొనసాగించాలని శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి. గ్రామ వార్డు వాలంటీర్లకు ఉపాధి భద్రత కల్పించాలి. గ్రామ వార్డు వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. గ్రామ వార్డు వాలంటీర్లకు వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి. వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం ఇస్తామని హామీ వెంటనే నెరవేర్చాలి. చంద్రబాబు గారు మీ హామీని నెరవేర్చండి. గ్రామ వార్డు వాలంటీర్లు కొనసాగించి ఉపాధి భద్రత కల్పించాలి. 10,000 రూపాయల వేతనం ఇస్తామని హామీ వెంటనే అమలు చేయాలి. గ్రామ వార్డు వాలంటీర్లకు ఉపాధి భద్రత కల్పించాలి. గ్రామ వార్డు వాలంటీర్లు కొనసాగించి ఉపాధి భద్రత కల్పించాలి. గ్రామ వార్డు వాలంటీర్లకు వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి. గ్రామ వార్డు వాలంటీర్ల వేతన